మీ గురించి చెప్పండి గోపి గారు. మీరు నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీరు ఏం చదువుకున్నారు, హౌ కమ్ యూ ఆర్ ఇంటూ ఇన్ దిస్ అంటే ఏం చెప్తారు? మా అమ్మగారిది కాకినాడ, మా నాన్నగారిది కడప. ఓహో. నాకు ఎప్పుడు నేను చాలాసార్లు అడిగిన క్వశ్చన్, చెప్పిన క్వశ్చన్ కూడా వీళ్ళిద్దరు ఎట్లా ఎట్లా పెళ్లి చేసుకున్నారో తెలియదు. అప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాయలసీమ. పద్ధతులు వేరే, భోజనాలు వేరే, కల్చర్ అన్నీ వేరే ఉన్నప్పుడు ఈ రెండు దే ఆర్ ఎక్స్ట్రీమ్ టూ వరల్డ్స్. సో ఎట్లాగా కనెక్ట్ అయింది అనేది నాకు అసలు తెలియదు. అప్పుడు ఏమైంది, మా నాన్నగారికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం వల్ల మేము తిరుపతిలో సెటిల్ అయ్యాం. సో మాది కిచెన్ చాలా పెద్దది, వంటగది అన్ని రూముల కంటే వంటగది చాలా పెద్దది మా ఇంట్లో. అండ్ ఇంకొకటి తిరుపతి బార్డర్ ఆఫ్ తమిళనాడు. దానివల్ల మాకు కాకినాడ కల్చర్, కడప కల్చర్, తమిళ కల్చర్ అని కానీ పొంగలు ఇవన్నీ మాకు అక్కడే తెలిసాయి. అండ్ మా అమ్మ బీయింగ్ జాయింట్ ఫ్యామిలీ ఎక్కువ వంటగదిలో ఉండేది. పొద్దున్న 5కో 6కో వెళ్ళిపోయేవాళ్ళు. బ్రేక్ఫాస్ట్, కాఫీ, తర్వాత లంచ్ ప్లానింగ్, దాని తర్వాత మళ్ళీ స్నాక్స్, తర్వాత మళ్ళీ భోజనాలు, మళ్ళీ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్. దీనివల్ల మా అమ్మగారు ఎక్కువ వంటింట్లో ఉండడం వల్ల నాకే అది ఆడుకునే గది కూడా అదే. మా అమ్మతో ఎక్కువ బాండ్ అయిన ప్లేస్ కూడా మాకు వంటిల్లే. సో నేను కిచెన్ గట్టు మీద కూర్చొని మా అమ్మ పూరీలు వేస్తూ ఉంటే మాట్లాడుతూ నేను ఒకసారి ఒక వాయి పూరీలు తినేసాను. నాకు దిష్టి తగులుతుందని మళ్ళీ మా అమ్మ ఎవరికి చెప్పదని మళ్ళీ ఇంకొకసారి మొత్తం చేసింది. ఐ యూస్ టు బి వెరీ హెల్తీ, బాగా హెల్తీగా ఉండేవాడిని. రైట్. దానివల్ల నాకు అంటే ఆ వంటగది వల్ల ఒక మనిషి ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చేవాళ్ళు, మా నాన్నగారు ఫ్రెండ్ వస్తున్నారు, వెంకటేశ్వర గారు వస్తున్నారు అంటే మా అమ్మకున్న అలవాటు ఏంటంటే వెంకటేశ్వర గారు ఏం తింటారు, ఆయన వెజిటేరియన్ నాన్ వెజిటేరియనా, ఓకే ఆయనకి వంకాయ ఇష్టమా ఇష్టం లేదా, భోజనం ఏదో పెట్టేసాం అన్నది కాకుండా ఒక 4-5 ప్రశ్నలు అడిగేవాళ్ళు మా అమ్మ. అది అప్పటి నుంచి నాకు బాగా గుర్తు. ఓహో, భోజనం అనేది మన కోసం చేసుకోవట్లేదు, మనం వేరే వాళ్ళ కోసం చేస్తున్నాం. సో వేరే వాళ్ళ కోసం చేస్తున్నప్పుడు వాళ్ళకి నచ్చిందే వండితే వాళ్ళు ఇంకా బాగా తింటారు అనేది అక్కడ నుంచి నాకు స్టార్ట్ అయిన ఒక ఆలోచన. మా అమ్మ దగ్గర వినేవాడిని. అదే అక్కడ నుంచి నాకు వంట మీద ఇంట్రెస్ట్ పెరిగింది. మీరు ఈ మాట అంటే నాకు ఆర్జీవి గారు అని అడుగుతుంది, నేను థాయ్ తింటాను, థాయ్ వండుతావా, ఎందుకు అడుగుతావు ఇప్పుడు నువ్వు నన్ను అని అంటారు. అంటే అలాంటి ఎక్స్ట్రీమ్ పర్సన్స్ గురించి మనం మాట్లాడుకోకూడదు. నువ్వు మంచిదే, కాకపోతే మేము ఏంటంటే మీకు ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు. తినవి చాలా మంది ఉంటారు. ఇప్పుడు కాకరకాయ తినేవాళ్ళు, చామదుంపలు తినేవాళ్ళు చాలా మంది ఉంటారు. అవును, మీరేదో మంచిగా ఆకలి మీద వస్తారు. ఎవరన్నా బెండకాయ ఇష్టం లేదు, నేను బెండకాయ పులుసు, బెండకాయ పచ్చడి పెడితే మీరు బయటికి వెళ్ళి బిర్యానీ తింటారు, లేదంటే బయటికి వెళ్ళి మళ్ళీ భోజనం చేస్తారు. అట్లీస్ట్ మళ్ళీ తిట్టుకుంటారు, అట్లీస్ట్ నేను తిననంటే వండి పెట్టారు వీళ్ళని. సో అక్కడి నుంచి వచ్చినప్పుడు 7 ఏళ్ల నుంచి నాకు వంట మీద ఇష్టం పెరిగింది. నేను నా తాకిడికి తట్టుకోలేక మా అమ్మ ఇది చెడిపేకు, నీకంటూ ఏవో పదార్థాలు పక్కకి ఇస్తా, దాంతో ఏమైనా చేసుకో, నీకంటూ 4 బర్నర్స్లోనో 3 బర్నర్స్లో ఒక పొయ్యి నీది, నీ పదార్థాలు నీవి, నువ్వేమైనా చేసుకో. మా అమ్మని చూసేవాడిని, దానికి మించి ఇంకేదో ఒకటి యాడ్ చేసేవాడిని. దానివల్ల అటుగా ఎన్నో చాలాసార్లు ఫెయిల్ అయ్యాను నేను కిచెన్లో. అనదర్ థింగ్, నేను ఇప్పటికీ ఫెయిల్యూర్ అంటే నాకు పెద్ద భయం ఉండదు. నాట్ బికాజ్ ఐఎమ్ వెల్ సార్టెడ్, బట్ ఎక్కడో లోపల రేపు గెలిచేయచ్చు అన్న ఒక నమ్మకం నా కిచెన్లోనే నేర్చుకున్నా. నువ్వు కిచెన్ చాలా నేర్పిస్తుంది మనకి, నాకు నేర్పించింది. నువ్వు ఈరోజు ఒక వంట అనుకుంటావు, అది పాడైపోద్ది, మళ్ళీ దాన్ని సరిగ్గా రేపు చేసుకోవచ్చు, ఎల్లుండి చేసుకోవచ్చు. సో ఫెయిల్యూర్ అనేది నాకు అక్కడ అలవాటైంది. సో నేను చాలా మందికి ఈ జనరేషన్కి ఫెయిల్యూర్ తీసుకోలేక హౌ మెనీ పీపుల్ ఆర్ సూసైడ్స్, డిప్రెషన్, సెన్సిటివ్ అయిపోయారు. నేను మేబీ నాకు అది థిక్ స్కిన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది అలవాటు అవడం. అండ్ సెకండ్ థింగ్, నేను వంట నేర్చుకుంది 7 ఏళ్ళ నుంచి వంట స్టార్ట్ చేశాను. నాకు ఇష్టం. అప్పటి నుంచి స్లోగా నేను కోడికూర చేయటం నేర్చుకొని దానికి నేనే బటర్ చికెన్ అని పేరు పెట్టి, ద బెస్ట్ పార్ట్ ఏంటంటే దాంట్లో బటర్ అయ్యాను ఎప్పుడు వేయలేదు, నాకు తెలుసు. అప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేయడానికి అది బటర్ చికెన్ అని అందరూ అంటూ సండే నా డిష్ ఉండాల్సిందే మా ఇంట్లో. ఓకే. అట్లా నన్ను ఎంకరేజ్ చేసి ఐ స్టార్టెడ్ హోస్టింగ్ క్యాజువల్లీ ఇంట్లోనే. మా అమ్మగారు, నాన్న, మా బాబాయ్ అందరూ కూర్చొని. ఇంకొకటి, నేను వంటగదిలోనే భోజనం చేసేవాళ్ళం మేము. మా నాన్నగారికి కొంచెం కోపం ఉండేది, కానీ ఎంత కోపం ఉన్నా వంటగది బయటే ఉండేది. వంటగది లోపల భోజనం చేస్తున్నప్పుడు కోపంగా ఉండటం నేను ఏ మనిషిని చూడలేదు. మా నాన్నగారి నుంచి మొదలెట్టి ఇప్పటి వరకు మంచి భోజనం చేస్తూ ఆ భోజనం చేస్తున్నప్పుడు కోపం ఎప్పుడు మనం, అది మీరు కూడా గుర్తు తెచ్చుకుంటే, మనం ఎవరం కోపం మీద భోజనం చేయం. మంచి భోజనం ఆల్వేస్ మేక్ యూ సెటిల్. అది ఓహో, ఎంత కోపం ఉన్నా భోజనం అనేది మనల్ని అంత కామ్ చేస్తుంది, అది అనేది నేను ఇంకొక లెసన్ నేర్చుకున్నాను. కరెక్ట్. అండ్ మా ఇంటికి చాలా మంది వస్తూ పోతూ ఉండేవాళ్ళు, భోజనాలన్నీ బాగా ఎక్కువ ఉండేవి మా ఇంట్లో. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఐ స్టార్టెడ్, కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత బయట వాళ్ళని పిలవడం స్టార్ట్ చేశాను. మ్యాగీ పార్టీస్కి, వీటికి, మా స్కూల్ ఫ్రెండ్స్ని, వాటన్నిటికి. ఓకే. దాని తర్వాత అది స్లోలీ నేను షెఫ్ అవుదాం అని అనుకున్నా. మా నాన్నకి చెప్పి, నేను వన్ ఆఫ్ ద బెస్ట్ కల్నరీ స్కూల్స్ ఇన్ ఇండియా క్రాక్ చేస్తే, నిన్ను టిపికల్ తెలుగు ఫాదర్ మా డాడ్, ఐ డోంట్ ఇట్ ఈస్ రాంగ్, నువ్వు పుట్టినప్పుడే డిసైడ్ అయ్యా నువ్వు ఇంజనీర్ అవ్వాలని. అది నేను అనుకున్నా. నువ్వు కొత్తగా వంటోడవుతావు అంటే తలెత్తుకోవాలి సొసైటీలో. సో సమస్య లేదు, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, అప్పుడే నేను తలెత్తుకోగలను. నథింగ్ బ్యాడ్, దట్ ఈస్ దేర్ థింకింగ్ అట్ దట్ టైమ్. సో నేను ఐ హ్యావ్ టు గో టు మెడ్రాస్ యూనివర్సిటీ.
గ్రాడ్యుయేట్ అయ్యాను. అయిన తర్వాత ఆర్కిల్లో ఒక 10 years వర్క్ చేశాను. బట్ చదువుకుంటున్న రోజుల నుంచి కూడా నాకున్న ఈ ఏదైతే వంట మీద ఇష్టమో, మా రూమ్లో సీనియర్స్, సబ్ జూనియర్స్, మా మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరికీ మాకు అదొక హబ్. అరే గోపిగాడికి వెళ్ళిపోతే ఆడింటికి ఏదో ఒకటి చేస్తాడు రాడు ఆ రూమ్లో. సో ఆటోమేటిక్గా ఎవరైనా వస్తే అరే నువ్వు కొంచెం ఉల్లిపాయలు పోయి, పచ్చిమిరపకాయలు పోయి. సో వీ యూస్ టు టుగెదర్ కుక్. సో నాకు అది మా రూమ్ ఎప్పుడు కలకలగా భోజనాలతోనే, సాంబారు కిందోడు పైకి అన్నీ అది ఎక్కువ. నేను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా మా రూమ్లో ఎప్పుడు కింద మీద బ్యాచిలర్స్ ఉండేవాళ్ళు కదా. అన్న నేను ఈరోజు ఇది వేపుడు తెచ్చేస్తా, నువ్వు సాంబార్ చేసాయి. ఈ డిస్కషన్స్ ఎక్కువ ఉండేవి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ దట్ కల్చర్. ఇది నాలో ఎంబైవ్ అయిపోయి భోజనం చేయటం, 10 మందితో తినటం అనేది నాకు ఎప్పుడు ఇష్టమే. ఐ హ్యావ్ ఎ ఫిలాసఫీ, నెవర్ ఈట్ అలోన్. నేను ఎప్పుడు ఒక్కరిని భోజనం చేయను. ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ బ్రేకింగ్ బ్రెడ్ విత్ స్ట్రేంజర్స్ ఆల్సో. నేను ఇప్పటికి అరౌండ్ 900+ పీపుల్తో ఐ బ్రోక్ బ్రెడ్. ద స్ట్రేంజర్స్ట్ లంచ్ ఏంటంటే లండన్ ఎయిర్పోర్ట్లో ఒక చైనీస్ అబ్బాయితో, ఆడికి ఒక ముక్క ఇంగ్లీష్ రాదు, నాకు ఒక ముక్క చైనీస్ రాదు. మేము ఇద్దరం భోజనం చేసాం, నవ్వుకున్నాం. దేని మీద నవ్వుకున్నా కూడా తెలియదు. మేబీ నా భాష మీద ఆడి భాష మీద నేను నవ్వుకొని ఉంటాం. బట్ ఐ లవ్ బ్రేకింగ్ బ్రెడ్. భోజనం చేయడం ఇష్టం, వంట వండటం ఇష్టం, కలిసి వంట చేయడం ఇష్టం, కలిసి భోజనం చేయడం ఇష్టం. ఓకే, దట్ ఈస్ సంథింగ్. ఐ యూజ్డ్ ఫుడ్ యాజ్ అ సోషల్ లూబ్రికెంట్. ఐ కాల్ ఇట్ యూనివర్సల్ సోషల్ లూబ్రికెంట్. భోజనంతో నువ్వు ఐ లవ్ యూ చెప్పొచ్చు, భోజనంతో సారీ కూడా చెప్పొచ్చు అనేది నేను నమ్ముతా, నేను పాటిస్తా. నాకు ఎవరైనా బాగా ఇష్టం అయితే వాళ్ళ కోసం నేను వంట వండి తీసుకెళ్ళటం నాకు ఇష్టం. ఎవరినైనా ఎక్కువ బాధ పెడితే నేను మళ్ళీ వాళ్ళని భోజనంతోనే వెళ్ళి సారీ చెప్పి కూర్చొని మాట్లాడతా. అది నా ఉన్న పద్ధతి, నాకు తెలిసిన ప్రపంచం. రైట్. సో ఇది అవుతూ ఉన్నప్పుడు ఆర్కిల్లో జాయిన్ అయినప్పుడు కూడా నాకు ఒక పద్ధతి ఉండేది. దట్ ఎక్కడ ఫ్రైడే అయితే మంచి ప్లేస్లో భోజనం చేయడం అనేది నాకు ఇష్టం కాబట్టి ఆటోమేటిక్గా అటు ఇటు ఒక గ్యాంగ్ తయారైపోతుంది. అరే గోపిగడితో వెళ్తే మంచి భోజనం ఎక్కడో చోటు ఎత్తుకు పెడతాడు. బెంగళూరు అయినా హైదరాబాద్ అయినా కార్లు, బండ్లు, బైకులు వేసుకుని వెళ్ళి మేము బాగా పనిచేసేవాళ్ళం. మండే నుంచి ఫ్రైడే మధ్యాహ్నం వరకు మా మేనేజర్ 10% ఇస్తే మేము 20% పని కంప్లీట్ చేసేవాళ్ళం. సో ఫ్రైడే భోజనానికి వీళ్ళు వెళ్తారు అన్నది అసలు పాయింటే అయ్యేది కాదు. బట్ ఆర్కిల్ ఇస్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వర్క్ కల్చర్స్ నేను నేర్చుకుంది. నువ్వు పని అంత కంప్లీట్ చేయి. నువ్వు ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు, ఆ మైక్రో మేనేజ్మెంట్ నెవర్ ఎవర్ ఆర్కిల్లో లేదు. మేబీ యాజ్ అన్ ఆంటర్ప్రినర్ నాకు అదే అలవాటు అయిపోయింది. ఒకరికి పని చేస్తే అది అయిపోవాలి, అంతే తప్ప వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, వాళ్ళని మైక్రో మేనేజ్ చేయడం అనేది కల్చర్లో నేను నేర్చుకోలేదు, నేను పాటించాను. సో ఆ ఆర్కిల్లో కూడా అట్లాగే మేము బాగా తిరుగుతూ భోజనం చేస్తూ వెళ్తున్నప్పుడు మా అమ్మగారు కోస్టల్ అందరు కదా, మా ఇంటికి కూడా వచ్చేవాళ్ళు చాలా మంది భోజనానికి. ఎన్ని గిన్నెలు పెడితే అన్ని గిన్నెలు తలతల్లాడుతూ కిచెన్లోకి వెళ్ళేవి. అంత మొత్తం క్లీన్ అయిపోయి టేబుల్ మీద ఏది మిగిలేదు కదా. అంటే కడుపు నిండా వచ్చిన వాళ్ళు తింటే ఎంత బాగుందో అన్న ఫీలింగ్తో తింటే అసలు ఆ వండిన కష్టం అంతా పోతుంది, మళ్ళీ వండాలనే ఉత్సాహం వస్తుంది. ఆర్టిస్టే కదా, అంటే నేను ఐ కాల్ దెమ్ యాజ్ అ ఆర్టిస్ట్ బిహైండ్ వాల్. అంటే వంట గదిలో కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. వాళ్ళ ఆర్ట్ని మనం పొగిడితేనో నచ్చితేనో యాజ్ అన్ ఆర్టిస్ట్ దే విల్ బి హ్యాపీ. అట్లా ప్రతి అమ్మ, ప్రతి చెల్లి, ప్రతి హస్బెండ్, వైఫ్ ఎప్పుడు వాళ్ళందరికీ సాటిస్ఫాక్షన్. చేసిన ఈ కాఫీ బాగుందని నేను ఒక్క మాట చెప్తే మా వాళ్ళు సూపర్ హ్యాపీ, ఖుష్. బట్ మా నాన్నగారికి నేను వంటగదిలో ఉంటే నచ్చేది కాదు. అరే నువ్వు ఎప్పుడు ఆడవాళ్ళ వంటింట్లో ఉంటావు ఏంట్రా అంటే, మా నాన్నతో ఎప్పుడు నేను ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఏంటి ఆడవాళ్ళు పుట్టిందే వంటకా లేదంటే మగోడు పుట్టింది వంటలోకి వెళ్ళకూడదు. దీస్ ఆర్ ఫ్రెండ్లీ ఆర్గ్యుమెంట్స్ బట్ వీ యూస్ టు డూ. కరెక్ట్. సో అక్కడ నుంచి నేను మా అమ్మతో చెప్పిన ఇదేంటంటే, నువ్వు ఇంత బాగా వండుతావు కదా, ఎవడు గిన్నెలు మిగిల్చడు ఏం మిగిల్చడు వెళ్ళిపోతాయి కదా, ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇది 2013లో నేను ఆల్మోస్ట్ 9 years ఆర్కిల్ అయిపోయినప్పుడు ఓన్లీ స్ట్రేంజర్స్ని పిలుద్దాం, 500 రూపాయలు టికెట్ పెడదాం, భోజనం కోస్టల్ ఆంధ్ర, పీతలు, రొయ్యలు, వంకాయ పచ్చడి ఇవన్నీ నువ్వు చేసేవే చెయ్యి. నేను 10 మందిని పిలుద్దాం అనుకుంటే, ఎందుకంటే మా డైనింగ్ టేబుల్ 10 మందే పడతారు, అంతమందినే పిలుస్తా. నువ్వు అంటుండు, నేను 500 పెడతా, చూద్దాం ఏం జరుగుతుంది అంటే, ఊరుకోరా నన్ను ఇన్ని వేల రెస్టారెంట్ల మధ్యలో వదిలి వై విల్ సమ్వన్ కమ్ టు హోమ్ అంటే, నీకు ఎందుకు అది, నేను ఎక్స్పెరిమెంట్ కదా అని చెప్పి ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. ఓకే. చేసినప్పుడు చాలా మంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ మేము వచ్చేస్తున్నాం, పెద్దమ్మ పిన్ని వంటాయి కదా అంటే, నథింగ్ డూయింగ్. ఒక ఫ్రెండ్ రావడానికి వీల్లేదు, ఒక్క రిలేటివ్ రావడానికి వీల్లేదు, అన్నోన్ పర్సన్సే రావాలి నాకు. సో ఫర్గెట్, నథింగ్. నేను మళ్ళీ దాంతో యాడ్ చేశా, నో ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అలౌడ్ అని. రైట్. సో ఒక్కళ్ళు ఫోన్ చేశారు, రాంబాబు గారు, నాకు ఇంకా పేరు గుర్తు. దిస్ ఇస్ ఇన్ 2013. హీ యూస్ టు ట్రైన్ IAS IPS ఆఫీసర్స్, హీ హ్యాస్ అన్ అకాడమీ. ఆయన ఫోన్ చేసి, ఇది ప్రాంకా, ఐ సా దిస్ బికాస్ వెరీ ఇంట్రెస్టింగ్, బట్ ప్రాంక్ అంటే, ప్రాంక్ కాదంటే నిజమే అంటే, నేను మా అమ్మగారు వస్తామన్నారు. 10 మందిని ప్లాన్ చేస్తే 9 మందే పోగయ్యారు. 9 మంది రిస్కులు 2 చేశారు. ఒకటి, ఆ రోజు భోజనం ఎగిరిపోయి ఉండొచ్చు, మేము ఏం ఉండవు, కొరియన్ డిష్ ఉండేవా, ఎట్ట ఉండేవో, మా అమ్మకి అసలు వంట వచ్చో రాజు వాళ్ళకి తెలియదు, అదొక రిస్క్. సెకండ్, స్ట్రేంజర్ ఇంటికి ఈరోజు మనం చాలా అలవాటు పడిపోయి ఒక స్ట్రేంజర్ ఇంటికి వెళ్ళడానికి పెద్ద సంకోచించాం, బికాస్ ఆఫ్ టెక్నాలజీ, వాట్ ఎవర్ అవేర్నెస్. ఆ రోజుల్లో ఇంకా ఫేస్బుక్ ఎంటర్ అవుతుంది ఇండియాలో, మనం టెక్నాలజీ వైజ్ మనం ఇంకా పెనిట్రేట్ అవ్వాలా. ఆ రోజు ఒక స్ట్రేంజర్స్ 10 మంది ఒకళ్ళ ఇంటికి రావాలంటే మాకు భయమే, మా ఇంటికి రావాలంటే వాళ్ళకి భయం. మేము భోజనంలో ఏం కలుపుతామో తెలియదు, లేదంటే వాళ్ళు ఎవరో మాకు తెలియదు. బట్ దట్ వాస్ అ నైస్ సోషల్ ఎక్స్పెరిమెంట్ వీ హ్యావ్ డన్. అద్భుతంగా ఒక 9 మంది స్ట్రేంజర్స్ భోజనం మీద కలిసి
క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ప్రాంతం అన్నీ మర్చిపోయి మాట్లాడుకున్నారు ఆ రోజు. అది చూసి మా అమ్మ ఎక్కడో వంటింట్లో దాక్కొని చూస్తూ ఉన్నింది అంతా. భయం, ఎందుకంటే షీఈస్ అ టిపికల్ కాకినాడ హౌస్ వైఫ్ హూ నెవర్ క్రాస్డ్ కిచెన్. అవును అవును అవును. అట్లా చేసి నచ్చింది. ఒక అమ్మాయి హగ్ చేసుకుంది. మా అమ్మ గుర్తొచ్చింది నాకు. మాది అటు సైడే, ఓకే. ఏదో భోజనంలో రిలేట్ అయ్యారు వాళ్ళు. ఈ కూర మా అమ్మ అట్లాగే వండుతుంది, థ్యాంక్ యూ అని. ఆ అమ్మాయి కళ్ళలో నీళ్ళు తిరగటం కూడా చూసా. ఎందుకంటే షీ స్టేయింగ్ ఇన్ పీజీ, షీ వాజ్ నాట్ బీన్ టు హోమ్ ఫర్ లాంగ్ టైం. మేబీ వెళ్ళి వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడి ఉండొచ్చు. అట్లా ఒక 4-5 చేసిన తర్వాత మా అమ్మకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత కిచెన్ దాటి బయటికి రావడం స్టార్ట్ చేసింది. అక్కడ నుంచొని చూసేది అండ్ వెళ్ళిపోయే వాళ్ళకి అడిగేది ఎట్లుంది ఏంటి అని. దాంట్లో వన్ ఆఫ్ ద గెస్ట్ రాంబాబు గారే, గోపి ఇది బాగుంది, నువ్వు మీ ఇల్లు చూపించు, మీ అమ్మగారిని చూపించు, మీ అమ్మగారి భోజనం చూపించు, మాకు తోట ఉంది, నేను వెజిటేరియన్ భోజనం మా తోటలో పెడతా అని చెప్పి ఆయన హోస్ట్ చేసింది తోటలో. ఓకే. హోస్ట్ చేస్తే అందరు కార్లు వేసుకొని కొంచెం దూరమే వెళ్ళాం. ఒక చెట్టు కింద పరుపులేసి భోజనం పెట్టారు. భోజనం అయిపోయిన తర్వాత ఇంత మామిడిపళ్ళు ఇచ్చారు, సమ్మర్ అది. ఆ మామిడిపళ్ళు తినేస్తే తర్వాత ఎద్దుల బండ్లు పెట్టి తోటంతా ఇచ్చి ఒక బొట్టు ఇచ్చారు, ఏం కావాలో అవన్నీ తీసుకోండి. అరే ఎక్కడండి ఇది? శంకరపల్లి వైపు ఏదో తోట. అసలు ఇక్కడ హైదరాబాదే. లా ఎక్సలెన్స్ రాంబాబు గారా? అవును. ఓ మీకు బాగా తెలుసు. గోపి ఫీస్ట్ అంటే తెలుస్తుంది ఆయనకి. సో నైస్ సార్. మొత్తానికి ఇన్నేళ్లుగా నాకు పరిచయం, మీరు నన్ను తీసుకెళ్ళలేదు, గోపి గారిని తీసుకెళ్ళారు మీరు. స్మాల్ వరల్డ్ రియలీ. సో అయిపోయిన తర్వాత జల్లు పడుతుంటే రాంబాబు గారు అప్పటికప్పుడు వాళ్ళ పనులతో పునుగులు వేయించారు. ఓకే. ఏసీ కార్ వెళ్తున్నప్పుడు లాట్ ఆఫ్ మెమరీస్ వేర్ దేర్ ఫర్ పీపుల్. ఒక మనిషి, మేబీ అంజలి గారిని కలిసానేమో నేను అక్కడ. అది ఎద్దుల బండిలో కూర్చొని మాట్లాడుతూ వెళ్ళటం, కూరగాయలు తీసుకోవడం, పునుగులు తింటాం, ఇదంతా ఒక మెమరీ. సో అట్లా చాలా చేసుకుంటూ వెళ్ళి దెన్ ఐ గాట్ ఎ కాన్ఫిడెన్స్. ఎనీవే, నాకు ముందు నుంచి నాకు ఈ కార్పొరేట్ వరల్డ్లో ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఏం చేయాలో తెలియదు. ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఎ బిజినెస్ ఫ్యామిలీ. మై డాడ్ వాజ్ అ టిపికల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ హూ నెవర్ టుక్ రిస్క్ ఇన్ లైఫ్. సో నేను మానేస్తానంటే ఒక యుద్ధమే జరిగేది ఇంట్లో. కానీ ఏం చేయాలో తెలియదు కాబట్టి నేను మానేసేవాను కాదు. అండ్ ఐ ఆల్సో డిన్ గో టు యుఎస్. ఒక 20 సార్లన్నా మాకు యుఎస్ ఆపర్చునిటీ వస్తే ఎందుకు వెళ్ళలేదు అంటే మేబీ ఫూలిష్నెస్. అందరూ ఒక 1000 మంది వెళ్ళిపోతుంటే ఎందుకో నాకు ఆ దారిలో వెళ్ళటం అనేది నాకు ఎందుకో నచ్చేది కాదు. నా క్లాస్లో 80 మంది వెళ్ళిపోయారు యూఎస్లో, 81వాడిగా నేను బ్యాగ్ తగ్గించుకొని వెళ్ళి సాధించేది ఏంటనే మైండ్ సెట్లో ఉండేవాడిని. మేబీ ఫూలిష్నెస్ అది, తెలియని తరం కూడా. బట్ అదే నేను నమ్మేవాడిని, ఇప్పటికీ అదే నమ్ముతాను. మార్కెటింగ్ చేసినా అందరిలా చేయను, సేల్స్ చేసినా అందరిలా చేయను. సేమ్ థింగ్ అండి, సేమ్ పెంచ్. ఎందుకంటారంటే మా ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఆ షూ వేసుకున్నారు, వీళ్ళు ఈ డ్రెస్ వేసుకున్నారు, వీళ్ళు ఈ హెయిర్ కట్ వేసుకున్నారు, ఇలాగే రెడీ అవుతుంటే వాళ్ళు వేసుకున్నారు, నువ్వు వేసుకోకరా, నీకు ఏది సూట్ అవుతుందో అది చూడు ఫస్ట్. సేమ్ నీ కాపీ కొట్టాలని చూడకు, ఫస్ట్ నీకేది నచ్చిందో చూడు. లేదు నీదే యూనిక్నెస్ ఉండొచ్చు, అంతే. ఇలా అతి తక్కువ మంది ఉంటామండి ఇలా మనం. నాకు అది ఎక్కడి నుంచి వచ్చిందో, బట్ ఐ బిలీవ్ ఇన్ దట్, ఐ ఫాలో దట్. అండ్ మా టీంకి అదే చెప్తా, మా ఇంట్లో అదే చెప్తా. వీ డోంట్ హ్యావ్ టు డూ ఎవ్రీబడి వాట్ దే ఆర్ డూయింగ్. ఆడు చేశారని మనం చేయక్కర్లేదు, మనం నమ్మింది చేస్తే ఒకటే. మా గురువులు నేర్పించింది, మై మెంటర్స్, లేచేటప్పుడు ఒక ఉద్దేశంతో, డిటర్మినేషన్తో లేయాలి. పడుకునేటప్పుడు సాటిస్ఫాక్షన్తో పడుకోవాలి, ఏం చేసామని. ఈ మధ్యలో జరిగేది ఈ రోజు నువ్వు చేసే పని. సో డూ వాట్ యూ లవ్ వాట్ యూ డూ, పీరియడ్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్, బ్రీత్, ఈట్ అండ్ ఐ డూ. అందుకే నేను పని చేస్తున్నానా, ఖాళీగా ఉన్నానా, తిరుగుతున్నానా సంబంధం లేదు, నా రోజు అట్లాగే ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్ వేర్ వి డూ. దానికి ఒక ఫీస్ట్ అన్న పేరు పెట్టి ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ 2014 రిజైనింగ్ ఆరకిల్. నేను రిజిగ్నేషన్ ఇట్లా పెడితే మా డైరెక్టర్ అటు నుంచి మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా కాలిఫోర్నియా వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు నీకు గోల, వంటలో వండుకోవటం ఏంటి, అక్కడికి వెళ్ళిపోతే డాలర్లు వస్తాయి కదా. సో ఐ వాజ్ ఆఫర్డ్ అరౌండ్ $1.5 lakh అట్ దట్ టైం. మా నాన్న ఇప్పటికీ లెక్కలు వేసుకునేవాళ్ళు, మొన్న లాస్ట్ అప్పటికి లెక్కలు వేసుకునేవాళ్ళు, అరే వడ్డీ ఎంత వచ్చేది, మనకి డబ్బులు ఎన్ని వచ్చేవి, నువ్వేం చేస్తున్నావు అండ్ ఇవన్నీ. బట్ దట్ ఈస్ సంథింగ్ ఐ బిలీవ్డ్. అక్కడ నుంచి నా ఆంటర్ప్రెన్యూర్ జర్నీ స్టార్ట్ అయింది. దట్ ఈస్ వేర్ మై జర్నీ స్టార్టెడ్. ఓకే.